మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. 4696 మందికి ఇందిరమ్మ స్కీమ్ కింద ఇల్లు కట్టుకునేందుకు 230 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పాలనలో నిర్వాసితులకు న్యాయం జరిగిందని తెలిపారు ఆది శ్రీనివాస్. ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు నిర్వాసితులు. మిడ్మానేరు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ స్కీమ్ కింద 4696 మందికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల చొప్పున మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. గతంలో 12 గ్రామాల్లోని 10,683 మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇప్పటికే 5,987 మంది నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 4,696 మంది ఇళ్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మిడ్మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 4696 కుటుంబాలకు 230 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. 2018లో మిడ్మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కింద 5 లక్షలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్. మా నిర్వాసులను ఆదుకుంటుంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము 10 మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్న ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా. మా ఏవలు చేయలేకపోయినాం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నాం. మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా. తమకు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు నిర్వాసితుల కోసం కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణలకు ధన్యవాదాలు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు నిర్వాసితులు. మిడ్మానేరు నిర్వాసితులు ఎన్నో బాధలు పడ్డారు. మేము త్యాగం చేశాం. మా త్యాగాన్ని గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 5 లక్షలు మంజూరు చేసిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిడ్మానేరు నిర్మాణంలో ఇల్లు భూములు కోల్పోయి ఎన్నో అవస్థలు పడుతున్నారు నిర్వాసితులు. సొంత అడ్రస్ అంటూ లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.